హాయ్ గైస్, ఇంతకుముందు వీడియోలో హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ ఇన్ 2025 ఈ వీడియోలో వచ్చేసి ఏ మార్కెట్ చూస్ చేసుకోవాలి, ఏ మార్కెట్లో ట్రేడ్ చేయాలి, అలానే సెటప్, స్ట్రాటజీ, ఫార్వర్డ్ టెస్ట్, బ్యాక్ టెస్ట్ అంతా కూడా మాట్లాడుకున్నాం. కానీ మనం చార్ట్స్ ఎక్కడ చూడాలి, మెయిన్ వచ్చేసి బిగినర్స్ 2025లో ట్రేడింగ్ చేయడానికి స్టార్ట్ చేసిన వాళ్ళు చార్ట్స్ ఎక్కడ చూడాలి అని కన్ఫామ్గా డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ చార్ట్ చూడడానికి ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాం, దానికి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్, అలానే దాన్ని ఎలా యూజ్ చేయాలి అంతా కూడా ఈ వీడియో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఇన్ఫర్ ట్రేడర్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం చార్ట్స్ ఎక్కడ చూడాలి ఆ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ల్యాప్టాప్ కానీ పీసీ కానీ యూజ్ చేస్తూ ఉంటే ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేయండి గూగుల్ క్రోమ్లో. ఇలా సెర్చ్ చేశాక మీకు లాగిన్స్ అయిన పని అడుగుతుంది. డైరెక్ట్గా నేను లాగిన్స్ అయిన పని చేస్తున్నాను కాబట్టి చార్ట్స్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇలా ఇక్కడ మీకు చార్ట్స్ వస్తాయి. ఓకే, ఇలా మీకు చార్ట్స్ అయితే వచ్చేస్తాయి డైరెక్ట్గా. ఇవన్నీ నా వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి కన్ఫామ్గా డౌట్ ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ వచ్చేసి investing.com అనమాట. ఈ investing.comలో కూడా మీకు ఏం న్యూస్ ఇచ్చినా కూడా అన్ని మార్కెట్స్ ప్రపంచంలో ఉన్న ఏ మార్కెట్ అన్నా కూడా కన్ఫామ్గా దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ 2 వెబ్సైట్స్లో అందుతుంది. మీకు investing.comలో ఎలా వాచ్ లిస్ట్ క్రియేట్ చేయాలి అని డౌట్ వస్తుంది కదా, మీరు ఇన్ఫినిట్ ట్రేడర్స్లోకి వెళ్ళి కన్ఫామ్గా మీరు లాస్ట్ వీడియోస్ కనుక చూసినట్లయితే హౌ టు క్రియేట్ ఏ వాచ్ లిస్ట్ ఇన్ investing.com ఇన్ తెలుగు అని ఉంటుంది కదా, దానిలో జస్ట్ 4 minutes వీడియో. మేము దాన్ని చూసిన వెంటనే దాంట్లో వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ట్రేడ్ చేయొచ్చు. investing.com వచ్చేసి ఫ్రీ వెబ్సైట్ అనమాట. మీరు దీనిలో ఎన్ని కావాలంటే అన్ని వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ట్రేడింగ్ వ్యూని యూజ్ చేశారంటే ఓన్లీ 2 వాచ్ లిస్ట్ మాత్రమే క్రియేట్ చేసుకోగలుగుతారు. మిగతావన్నీ పెయిడ్ వర్షన్. ఇది ఫ్రీ అనమాట. మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని వాచ్ లిస్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని ఇండికేటర్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో ఎప్పుడైతే లాగిన్ అవుతారో ఇక్కడ మీరు వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకునేది ఏం లేదు. జస్ట్ మీకు ఏ స్టాక్ అయితే ఏ కాయిన్ అయితే కావాలో జస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే ఇంకా దీన్ని ఇక్కడ నేను UniUSD ఇది ఒక కాయిన్ అనమాట. ఈ కాయిన్ని కూడా నేను వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకుని ఉన్నాను ఆల్రెడీ, అందుకు ఇక్కడ రెడ్ సింబల్ అని పడింది. అంతే, ఇది 2 వాచ్ లిస్ట్. ఒకటి జస్ట్ వాచ్ లిస్ట్, ఇంకోటి రెడ్ వాచ్ లిస్ట్ అనమాట. ఈ రెడ్ వాచ్ లిస్ట్లో UniUSDని నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను దీన్ని ఇక్కడ, అందుకు ఆ రెడ్ సింబల్ పడింది. అలా మీరు ఎన్ని కావాలంటే అన్ని కాదు, ఓన్లీ 30 మాత్రమే, 60 స్టాక్స్ 60 కాయిన్స్ మాత్రమే చేయగలుగుతారు. లిమిటెడ్ అనమాట. మీకు investing.comలో అయితే అన్లిమిటెడ్, మీరు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క సెక్షన్ని ఎలా యూజ్ చేయాలో చెప్పుకుంటూ వస్తాను. ఎందుకంటే బిగినర్స్ వచ్చినప్పుడు కన్ఫామ్గా వాళ్ళకు అంటే ఇది అర్థం కాదనమాట ఎలా యూజ్ చేయాలో, అదంతా కూడా చెప్పుకుంటూ వస్తాను, వినండి. ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, ఈ కెమెరా సింబల్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకునేదానికి అనమాట. అంటే మనం చార్ట్స్లో ఏమైనా అనాలిసిస్ చేస్తున్నా కూడా ఎవరికైనా స్క్రీన్ షాట్ పంపించాలి ఫుల్ క్లారిటీతో అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఇది దాని తర్వాత వచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్. ఈ ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చేసి దాని మీద ఎప్పుడైతే నొక్కుతారో అంత ఫుల్ అంటే జస్ట్ ఇంకేం ఉండదు అనమాట, చుట్టూ నాయిస్ ఏమి ఉండకుండా ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి సెట్టింగ్స్ అనమాట. క్యాండిల్ స్టిక్స్ కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ అవేమైనా ఉంటే మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు చేసిన టెక్నికల్ అనాలిసిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్ సైడ్ ఒక రెస్టెన్స్ తీస్తాను, దీన్ని సేవ్ చేసుకోవాలి. మీరు నేమ్ పెట్టి సేవ్ కొట్టారంటే ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇది ఆటో సేవ్ అనమాట, మీరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు డ్రా చేసి అటు 2 seconds లీవ్ చేశారంటే అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇది అండో రీడో అనమాట. అంటే Ctrl+Z కొడితే మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్కి ఇందాక నేను అప్ సైడ్ ఒక జోన్ గీసాను, దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ ఈ పక్క దాన్ని క్లిక్ చేసి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి రీప్లే అనమాట, బార్ రీప్లే. ఇది పెయిడ్ వర్షన్ అనమాట, మీరు దీన్ని బార్ రీప్లే చేసుకోలేరు. ఎవరైతే బ్యాక్ టెస్టింగ్ చేయాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఎక్స్నెస్ లింక్, దాంట్లో మీరు ఫ్రీగా బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. ఎవరైతే బ్యాక్ టెస్ట్ చేయాలి నేర్చుకోవాలనుకుంటున్నారో వెళ్ళి ఫాస్ట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 13.109 దగ్గర ఉంది. 13.600 దగ్గరికి రాగానే నాకు ఒక అలర్ట్ రావాలన్నమాట. ఈ అలర్ట్ రావడానికి ఇక్కడ మేము ఇక్కడ అలర్ట్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే అక్కడ వస్తుందో అది ట్రిగ్గర్ అవుతుంది. మీరు ఫోన్లో లాగిన్ అయి ఉంటే సేమ్ అకౌంట్ ఫోన్లో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఇవి ఇండికేట్ టెంప్లెట్స్, మీకు అంత అవసరం లేదు. ఇది వచ్చేసి ఇండికేటర్స్ అనమాట. ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్ నేను ఆల్రెడీ పెట్టున్నాను. అంటే వాల్యూమ్ ఈరోజు న్యూ ఇయర్, అందుకు ఫారెక్స్ మార్కెట్స్ అన్నీ హాలిడే కాబట్టి వాల్యూమ్ అయితే అంత లేదు. ఇక్కడ మీరు వాల్యూమ్ చూడండి. ఇక్కడ మీకు ఏ అయితే ఇక్కడ పర్సనల్లో నేను మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అలానే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్నాను. ఇది జస్ట్ నేను యూజ్ చేయను, జస్ట్ పెట్టుకుని ఉన్నాను. మీకు ఏ ఇండికేటర్ కావాలంటే ఆ ఇండికేటర్ని యూజ్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 2 or 3 మాత్రమే, మళ్ళీ దీనిలో ఎక్కువ యూజ్ చేసుకోలేరు. లిమిటెడ్, ఇది కూడా లిమిటెడ్ అనమాట. investing.comలో అలా కాదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇండికేటర్స్ వాడుకొని ట్రేడ్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ అనమాట. క్యాండిల్స్ ఏ కలర్ ఉండాలి, హాలో క్యాండిల్స్, వాల్యూమ్ క్యాండిల్స్, లైన్ అంటే లైన్ బార్సా, లేకపోతే మీకు ఏ క్యాండిల్ కావాలంటే ఆ క్యాండిల్ని కూడా పెట్టుకోవచ్చు. మేము క్యాండిల్ స్టిక్స్ని ప్రిఫర్ చేస్తాం. దాని తర్వాత వచ్చి టైం ఫ్రేమ్ అనమాట.
చూడండి టైం ఫ్రేమ్లో 1 మినిట్ కాడి నుంచి 12 మంత్స్, 6 మంత్స్, 3 మంత్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంత దూరం అవసరం లేదు. మీరు ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళైతే 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్ యూస్ చేసుకోవచ్చు. 1 సెకండ్ ఇవి 1 సెకండ్, 5 సెకండ్, 10 సెకండ్స్ కావాలంటే మీరు ప్రీమియం వర్షన్ కొనాలి. ఓకే, చూడండి ఈ పక్క సర్చ్ బార్ ఉంది, ఇక్కడ ప్లస్ బార్ ఉంది కదా. మీరు ఇక్కడ సర్చ్ బార్ మీద క్లిక్ చేశారంటే యూనివర్సిటీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా స్టీల్ కావాలి, దీని ఇక్కడ టాటా స్టీల్ ఆల్రెడీ వచ్చింది. ప్రపంచంలో ఏ స్టాక్ ఉన్నా, ఏ కాయిన్ ఉన్నా, ఏ కరెన్సీ ఉన్నా అన్నీ కూడా ట్రేడింగ్ వ్యూలో కానీ investing.comలో కానీ వచ్చేసి ఉంటుంది. మీరు జస్ట్ సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఓకే, దీని ఇక్కడ టాటా స్టీల్ వచ్చేసింది. ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ పక్క చూడండి, ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కర్సర్స్ అనమాట. మీకు మెయిన్ వచ్చేసి డిఫాల్ట్ కర్సర్ వాడుకోండి, ఇవేం అవసరం లేదు. డాట్, యారో మార్క్, ఎరేజర్ ఇవేం అవసరం లేదు. దాని కింద కాలం వచ్చేసి ట్రెండ్ లైన్ అనమాట. ట్రెండ్ లైన్ టూల్స్, ట్రెండ్ లైన్, రే, ఇన్ఫో లైన్, ఎక్స్టెండ్ లైన్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. హారిజాంటల్ లైన్, దీన్ని ఇక్కడ హారిజాంటల్ లైన్ ఇట్లా పెట్టి ప్లేస్ అవుతుంది నీట్గా. ఇక్కడ ట్రెండ్ లైన్ నేను అన్ని కూడా ఇక్కడ ఫేవరెట్స్ చూడండి. మీరు ఇక్కడ పక్కన ఫేవరెట్ సింబల్ ఉంటుంది, దాని మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అవన్నీ సైడ్కి వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను ట్రెండ్ లైన్, ఫిబొనాచి రిట్రేస్మెంట్, రెక్టాంగిల్, హారిజాంటల్ లైన్, పాత్, వెర్టికల్ లైన్, లాంగ్ పొజిషన్, టెక్స్ట్, షార్ట్ పొజిషన్ ఇవన్నీ కూడా ఫేవరెట్స్లో పెట్టానంటే ఇవి మాత్రమే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే, అందుకు అని మాటికి దానిలో పోకుండా ఇక్కడ మాత్రమే యూజ్ చేసుకొని దాని తర్వాత ఫిబొనాచి అనమాట. ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఫిబొనాచి ట్రెండ్ బేస్డ్ ఎక్స్టెన్షన్, ఫిబొనాచి ఛానల్ అంటే ఫిబొనాచి మీద ఏమేమైతే ఉన్నాయో టూల్స్ అవన్నీ కూడా థర్డ్ కాలంలో ఉంటాయి. ఓకే, మెయిన్లీ వచ్చేసి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇది మాత్రమే ఎక్కువ వాడతాం. దీని మీద కూడా ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. దీని మీద కూడా ఫిబొనాచి టూల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని లాస్ట్ 7 days ముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బ్యాక్ టెస్ట్, ఫార్వర్డ్ టెస్ట్ అంతా చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఇవి ప్యాటర్న్స్ అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ షోల్డర్ కానీ డబుల్ టాప్, డబుల్ బాటమ్ అవేమైనా ఉన్నా కూడా దీంట్లో మీరు జస్ట్ పెట్టుకోవచ్చు. అంటే నామకే వస్తాయి అనమాట, షోకి పెట్టుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా అంత యూజ్ చేయను. మీరు కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, అన్నీ కూడా తెలుస్తాయి. దాని తర్వాత లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, బార్స్, ప్యాటర్న్స్, గోస్ట్ ఫీడ్, ప్రొజెక్షన్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ రేంజ్ చూసుకున్నారంటే అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వరకు, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వరకు ఎంత పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, టాటా స్టీల్లో ఒక రెక్టాంగిల్ షేప్లో అప్ సైడ్ గీస్తున్నాను కదా, 10 పాయింట్స్ మూవ్ అయింది, అది 7% మూవ్ అయిందని చూపిస్తుంది అనమాట. అది కూడా యూస్ చేసుకోవచ్చు. దాని కింద వస్తే బ్రషెస్, యారోస్, షేప్స్ అనమాట. షేప్స్లో వచ్చేసి రెక్టాంగిల్ మాత్రమే యూస్ చేస్తాను, రెక్టాంగిల్ ఇవి మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను. సర్కిల్, పాత్. ఈ పాత్ వచ్చేసి చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా అప్ సైడ్కి వెళ్తున్నా, డౌన్ సైడ్కి వెళ్తున్నా కూడా ఒక పాత్లో డ్రా చేసి ఒక పుల్ బ్యాక్ తర్వాత ప్లాన్ చేసుకోండి అని ఈ పాత్ని యూజ్ చేసి చెప్తా ఉంటాను. ఓకే, దాని తర్వాత టెక్స్ట్ అనమాట. అంటే దాని మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనాలిసిస్ చేశాను, అది ఈరోజు సండే అనుకోండి, మండేకి మళ్ళీ అనాలిసిస్ చేయకుండా అక్కడ టెక్స్ట్ రాసి పెట్టుకుంటాను అనమాట. ఓకే, ఇక్కడ ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ ఫేక్ అవుట్ వచ్చింది, అంతా కూడా ఆ టెక్స్ట్లో రాసి పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడైనా చూసినప్పుడు వెంటనే గుర్తు రావడానికి టెక్స్ట్ వాడతాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఈ ఎమోజీస్ ఉన్నాయి, ఈ ఎమోజీస్ అంత అవసరం లేదు ట్రేడింగ్ చేసేటప్పుడు. ఇక్కడ మెజర్ ఉంది కదా, ఈ మెజర్ వచ్చేసి మీరు ఎంత % అయితే క్యాప్చర్ చేశారో అంతా కూడా మెజర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేశానంటే 15 పాయింట్స్, అంటే ఇక్కడ చూడండి 137 నుంచి 150కి 15 పాయింట్స్ 11% క్యాప్చర్ చేసామన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్కి ప్లాన్ చేసి ఉంటే, ఓకే, ఇలా అప్ సైడ్కి ప్లాన్ చేసి ఉంటే ఎంత % క్యాప్చర్ చేసాం, ఎంత స్టాప్ లాస్ పెట్టామనేది కూడా చూసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత జూమ్ అవుట్, జూమ్ ఇన్. దాని తర్వాత వచ్చేసి లాస్ట్లో డిలీట్ ఆబ్జెక్ట్స్ అనమాట, అంటే రిమూవ్ ఆబ్జెక్ట్స్ అనమాట. మీరు ఎప్పుడైతే దీని మీద నొక్కుతారో చార్ట్స్ మీద ఏమేమైతే ప్లేస్ చేశారో అవన్నీ కూడా రిమూవ్ అయిపోయి క్లీన్ చార్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా మీరు ట్రేడింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు అడ్వాన్స్గా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీనర్ ఉంటుంది అనమాట. దీని ఇక్కడ స్టాక్ స్క్రీనర్, క్రిప్టో స్క్రీనర్. దీని మీద వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, దీని మీద కూడా ఒక వీడియో చేస్తాం. పైన ఎడిటర్ అనమాట. మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి ఈ పైన ఎడిటర్ని ఎలా వాడాలో కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ట్రేడింగ్ వ్యూని ఎలా యూజ్ చేయాలి పార్ట్ 2 కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రీప్లే ట్రేడింగ్, స్ట్రాటజీ టెస్టర్, ట్రేడింగ్ ప్యానల్ ఈ 3 కావాలంటే మటుకు మీరు పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. దానికి మేమేం చేయలేము. కన్ఫామ్గా చార్ట్ చూసిన తర్వాత ట్రేడింగ్ నేర్చేయాలి. ట్రేడింగ్ ఎక్కడ చేయాలి అని కన్ఫామ్గా డౌట్ ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళి ఇన్ఫైనైట్ ట్రేడర్స్ అని సెర్చ్ చేశారంటే దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు టెక్నికల్ అనాలిసిస్ని మాస్టర్ చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను 8 వీడియోస్ 2-3 అవర్స్లో మొత్తం కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తున్నాను. దాని తర్వాత హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ ఇన్ 2025 ఆ వీడియో చేస్తున్నాను కదా, ఆ వీడియో చెక్ చేశాక మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అని కన్ఫామ్గా ఆ మార్కెట్ని ఎన్నుకుంటారు. దాని తర్వాత ఫారెక్స్ కానీ మోస్ట్లీ ఫారెక్స్ చేస్తారు ఆ వీడియో చూసిన తర్వాత. దాని తర్వాత ఇక్కడ ఫారెక్స్ ఫుల్ కోర్స్ అనమాట, అంటే జస్ట్ ఇది less than 1 hour ఫారెక్స్ ఫుల్ కోర్స్ కంప్లీట్ చేసేస్తున్నాను. ఒకసారి వీళ్ళంటే జస్ట్ బేసిక్స్. దాని తర్వాత మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకొని
ఫారెక్స్ కోర్స్ నేర్చుకొని అంతా కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు కన్ఫామ్గా ఫారెక్స్ కానీ కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అది ఎలా వాడాలి, MT5 ఎలా వాడాలి, ఎక్స్చేంజ్ ఎలా వాడాలి అని. దాని మీద కూడా క్రిప్టో అండ్ ఫారెక్స్ ట్యూటోరియల్స్ అని ఒక 2 ప్లేలిస్ట్ సపరేట్గా పెట్టి దాని మీద ట్రేడ్ చేసి లైవ్లో పోర్ట్ఫోలియోస్ కూడా చూపించున్నాం. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. దీని మీద పార్ట్ 2 కావాలని కమెంట్స్లో చెప్పండి. బై గైస్, టేక్ కేర్, వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో.